నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బెజవాడ బార్ అసోసియేషన్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కక్షిదారులకు వెంటనే న్యాయం అందజేయాలని వెల్లడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన విశాఖపట్నం టీడీపీ సీనియర్ నేత గప్పాల వెంకట రామచంద్రరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలని పిలుపు చట్టాన్ని పరిరక్షించడంలో న్యాయవాద వృత్తి కీలకమైనదని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థలో న్యాయవాద వృత్తి ఒక భాగమని పేర్కొన్నారు. సమాజంలో న్యాయాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయవాదులకుందని, వారు జవాబుదారీతనంగా ఉండాలని ఆయన సూచించారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బెజవాడ బార్ అసోసియేషన్ వార్షికోత్సవం కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని అన్నారు. ఏ కేసులోనైనా అన్ని కోణాల్లో విచారణ జరిగినప్పుడే న్యాయం లభిస్తుందని తెలిపారు. పేదవాడికి అన్యాయం జరగకుండా బెజవాడ బార్ అసోసియేషన్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు, సమాజ నిర్మాణకర్తలు బెజవాడ బార్లో వ్యవసాయ, పేద, మధ్యతరగతికి చెందిన న్యాయవాదులు ఎందరో ఉన్నారని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఎన్నో చారిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో నన్ను ప్రోత్సహించిన వారిని ఇప్పటికీ నేను గుర్తు చేసుకుంటానని పేర్కొన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ కు ఎంతో చరిత్ర ఉందని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో హైకోర్టు నెలకొల్పేందుకు బెజవాడ బార్ అసోసియేషన్ ఎంతో కృషి చేసిందని ఆయన తెలిపారు. By virtue of the experience gained in daily application and interpretation of law, lawyers are best aware of the legal system. An advocate is an officer of the court. An advocate is an officer of the court, right? Having patience enables you to act professionally when clients demand answers for delays. Legal cases can be intense, and a good lawyer should be able to stay calm and composed under pressure and maintain a sense of professionalism in all situations. Be compassionate while working with clients. There is a lot of emotion involved in legal cases, and demonstrating compassion can help a client feel more secure and assured in difficult times. While it is important to separate your own emotions from challenging cases, showing compassion is useful when interacting with clients. Power of persuasion. Power of persuasion is another good people skill and a key characteristics of a good lawyer. Irrespective of academic qualities, lawyers work with people and on behalf of people every day. And the action a lawyer takes affects people's lives. Convincing clients to take a specific action that is in their best interest often requires some gentle persuasion. To become a good lawyer, you must invest in learning and developing your skills, your personal qualities, and your character. విశాఖపట్నం టీడీపీ సీనియర్ నేత గంపాల వెంకట రామచంద్ర, ఆయన సతీమణి సంధ్యారాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రామచంద్ర విశాఖపట్నం టీడీపీ సౌత్ ఈస్ట్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేశారు. గతంలో ఏపీసీసీ జాయింట్ సెక్రటరీగా, ఏపీసీసీ ఓబీసీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేసిన రామచంద్ర సెన్సార్ బోర్డు మెంబర్గా, పోర్ట్ ట్రస్ట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, వైజాగ్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమణి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలని నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే
అందుకు తగ్గ ఎకోసిస్టమ్ అవసరమని, హైదరాబాద్ సిటీ హబ్గా మార్చడానికి చంద్రబాబు నాయుడు విజనే కారణమని ఆయన తెలియజేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్మెంట్ వాసులను యువనేత బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా కలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో 3 రాజధానులు ఎక్కడా లేవని ఆరోపించారు. అవగాహన, అనుభవం లేని జగన్ 3 ముక్కలాటతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోసే లాంటి వారు ముఖ్యమంత్రులుగా వ్యవహరించినప్పుడు విమర్శలు కేవలం విధానపరంగా మాత్రమే ఉండేవని, వారు హుందాగా రాజకీయాలు చేస్తారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యక్తిగత విద్వేషపూరిత వ్యాఖ్యలతో ముఖముఖాలు చూసుకోలేని పరిస్థితులు కల్పించారని, ఇది రాజకీయాల్లో వాంఛనీయం కాదని అన్నారు. విధ్వంసం, కక్ష సాధింపు, డబ్బుతోనే రాజకీయాలు సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గమనించాలి. ఇతర రాష్ట్రాల్లో ధనిక పార్టీలు ఓడిపోయిన విషయం గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే అందుకు తగ్గ ఎకోసిస్టమ్ అవసరం. హైదరాబాద్ ఐటీ హబ్గా మారటానికి చంద్రబాబు నాయుడు విజన్తో కల్పించిన వాతావరణమే కారణమని తెలియజేశారు. నారా లోకేష్తో గుంటూరు పార్లమెంట్ టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అయినా సమాజాన్ని స్ప్లిట్ చేశారు. రాజకీయాల వల్ల మనం దూరం అవ్వకూడదు, మన దగ్గర అందరికీ ఫోన్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. మంగళగిరిలో ఉన్న ప్రతి ఓటర్ ఎవరైతే మీ ఫోన్ బుక్లో ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి కూటమిని ఎందుకు గెలిపించాలి, మంగళగిరి అభివృద్ధి ఎలా చెందబోతుంది అనేది దయచేసి వాళ్ళు దృష్టికి తీసుకెళ్లాలని సభాముఖంగా కొంతమంది వచ్చి కలిసారు. నన్ను మంగళగిరిలో నివసిస్తున్న వాళ్ళు కూడా బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలన్నారు. అన్నగారిని గెలిపించాలని ఆయన వెంటాడతాను, నేను వదిలిపెట్టలేదు. ప్రతి సెషన్ నా విష్ లిస్ట్ ఇచ్చి పంపిస్తాను, నేను వదిలిపెట్టాను అన్నగారిని. మంగళగిరిలోని శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని, ఆశీస్సుల్ని పొందాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా 9వ రోజు స్వామివారికి ప్రీతినిత్యం మంగళ స్థానాలతో స్వామివారిని అలంకరించి ఉదయం, సాయంత్రం గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 27 వరకు జరుగు బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని 23 రాత్రి పన్న వాహనము, 24 రాత్రి శ్రీవారి కళ్యాణ మహోత్సవం, 26వ తేదీ దివ్య రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలియజేశారు. దశావతారాలు దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులకు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో పాటు సంతానం లేని దంపతులకు స్వామివారి ఆశీస్సులతో సంతాన భాగ్యం లభిస్తుందని అన్నారు. హంసవాహనం మీద స్వామి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఈ హంస పాలు నీళ్లు కలిపి మన హంసకి ఇచ్చినట్లయితే అది పాలు మాత్రమే స్వీకరించి నీళ్లను వదిలేస్తుంది. అదే విధంగా స్వామి మనకి మనలో ఉన్నటువంటి చెడునంతా పోగొట్టి, మనలో రుగ్మతాలు పోగొట్టి మంచి జీవనాన్ని స్వామి మనకి ప్రసాదిస్తారు. అటువంటి స్వామి హంసవాహనం మీద దర్శనమిస్తారు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ స్వామివారు గజవాహనం మీద, ఐశ్వర్యానికి ప్రదాత గజం, లక్ష్మి యొక్క ప్రియమైన వాహనం గజవాహనం. ఆ గజవాహనం మీద స్వామి మన దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే ఐశ్వర్యాన్ని కలిగిస్తారు స్వామి. మరుసటి రోజున స్వామి కామధేనువు, కల్పవృక్షము, ఈ కల్పవృక్షము దేవతలు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు దాంట్లో నుంచి ఉద్భవించిన యొక్క వృక్షమే ఈ కల్పవృక్షం. సంతోషంగా స్వామివారి వెళ్ళి చక్ర స్నాన కార్యక్రమం, మన స్వామి యొక్క కళ్యాణ పుష్కరణ పెద్ద కోనేరు దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో చక్ర స్నాన కార్యక్రమం. ఆ యొక్క చక్ర స్నాన నీళ్లు మన మీద చల్లుకున్నట్లయితే మనలో రుగ్మతాలు పోయి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మన పురాణాలు చెప్పబడినాయి. కాబట్టి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ మంగళాద్రి క్షేత్రంలో అంగరంగ వైభవంగా ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి. అటువంటి స్వామివారి యొక్క దివ్య పాద పద్మాలను ప్రతినిత్యము మీరు దర్శన భాగ్యాన్ని చేసుకొని ఆయన యొక్క దివ్య మంగళాశాసనాలు పొంది స్వామి యొక్క ప్రసాదాన్ని, తీర్థాన్ని స్వీకరించి ప్రతినిత్యము మీరు మీ కుటుంబంలో అందరూ కూడా మన మంగళాద్రి పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనాలతో
జనదినాభివృద్ధి చెంది మంచి ఉన్నతమైన స్థానం ఉండాలని చెప్పేసి శ్రీ మంగళాద్రి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దేవస్థానం నుంచి అందరం కూడా మీ అందరి సేవ చేయడానిక దేవస్థానం అందరం కూడా వేచి ఉన్నాము. కాబట్టి ప్రతినిత్యం భక్తులందరూ కూడా వచ్చి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపా కటాక్షాల పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై నారసింహ, జై జై నారసింహ. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరైన ప్రజాగళం సభపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పొత్తు కోసం వెంపర్లాడేది వీళ్లే, ఆ తర్వాత విడిపోయేది వీళ్లే, వీళ్ళకి ఇదే పని అంటూ ఎద్దేవా చేశారు. 2014లో ఒకసారి కలిశారు, మళ్ళీ ఇప్పుడు 2024లో కలుస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని ముగ్గురు ఒకే వేదికపై వచ్చారు అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీని చంద్రబాబు నాయుడు నోటికొచ్చినట్లు తిట్టారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పగలరా అని సజ్జల నిలదీశారు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే డ్రామా మొదలుపెట్టారు. ప్రజలకు ఏం చెప్తారో చెప్పలేదు, కానీ సీఎం జగన్ పై మాత్రం విమర్శలు చేశారు. సభ జరుపుకోవడం చేతకాక పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. కనీసం ఒక చిన్న సభను కూడా నిర్వహించడం చేతకాకపోతే రాష్ట్రానికి ఏం చేయగలరు అంటూ సజ్జల ధ్వజమెత్తారు. సభ అంటూ పిలిచి ప్రధానిని అవమానించారని విమర్శించారు. ఇక ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ ఒకటేనని, ఆ రెండు పార్టీల నాయకత్వాలు ఒక కుటుంబం నుంచే వచ్చాయని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను సజ్జల ఖండించారు. కాంగ్రెస్, వైసీపీ ఒకటేనని ప్రధాని మోడీ చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 100 కంటే తక్కువ ఓట్లు పొందిన పార్టీ అని, ఆ పార్టీ గురించి తాము ఆలోచించబోమని స్పష్టం చేశారు. అర్జెంటుగా అధికారంలోకి రావాలనేదే కూటమి నేతల ప్రయత్నమని వ్యంగ్యం ప్రదర్శించారు. అందుకే సీఎం జగన్ ను అదే పనిగా విమర్శిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి, ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి. ఏదో 1,00,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు. మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే 1,00,000 కోట్ల పైన ఉంది. దాంట్లో ఇచ్చింది 15,000 కోట్లు, 13,000 కోట్లు నాకు తెలిసి 5 ఏళ్లకు. ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు. ఇంత అబద్ధాలు, మోసపూరితమైనవి ఇచ్చి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. నిన్నటి సభ ఏదైనా అది దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుంది అంటే, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 500 కోట్లు తీసుకుని 21 సీట్లకి సరెండర్ అయ్యారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. 2014లో మోడీ మోసం చేశారని పవన్, ఇప్పుడు మోడీ మాట్లాడుతుంటే పవన్ చప్పట్లు కొడుతున్నారని మండిపడ్డారు. బొరలేని దద్దములు వైసీపీలోనూ టీడీపీలోనూ చేరుతున్నారన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబంలో ఉన్నవారు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలైతే ఇతరులకు అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. ఒక కుటుంబంలో ఒకరు ఎంపీ లేదా ఎమ్మెల్యే ఉండాలని కోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన అన్నారు. తనను వైజాగ్ ఎంపీగా చేస్తే దేశాన్ని బాగు చేస్తానని, లేకపోతే ప్రజలే నష్టపోతారన్నారు. కుల రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. పోర్ట్లు అమ్మేశారు, ఎయిర్పోర్ట్లు అమ్మేశారు, ఎయిర్లైన్స్ అమ్మేశారు, ఇండియాని అమ్మేశారు. ఒక మాటలో చెప్పాలంటే నేను ఇవాళ ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. కనుక మీడియా ఓనర్స్లారా, మీడియా మిత్రులారా, నన్ను ఎంపీగా విశాఖపట్నం గెలిపించండి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్నే కాదు, సమస్త అవినీతిని పార్లమెంట్లో జరగకుండా నేను కాపాడుతాను. అధికారం లేకుంటే ఇన్ని మంచి ఆర్డర్స్ నేను తీసుకొస్తున్నాను. 1,00,000 కోట్లు తెచ్చానంటే పర్మిషన్ ఉంటే ఇంకెంత చేయగలం? ప్రతి ఒక్కరు విశాఖపట్నం రండి, నన్ను ఎంపీగా గెలిపించండి. చిచ్చి 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 చి ఏమి వీళ్ళు కాపులని పేరెందుకు చెప్పుకుంటారా మీరు? ముద్రగడ పద్మనాభమేమో 100 కోట్లకి రెడ్లకి అమ్ముడుపోయాడు వైసీపీకి. పవన్ కళ్యాణ్ ఏమో చూసారా డబ్బులు లేవన్నాడు. ఎలక్ట్రల్ బాండ్లో 40 కోట్లు వైట్ మనీ ఉందంటే 500 కోట్లు ముందు ఇచ్చారా లేదా? పవన్ కళ్యాణ్కి
లేకపోతే 21, 24 సీట్లు సెటిల్ అవుతాడా? సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా, నీకు మోదీ ఉన్నాడు, ఒరే నాకు దేవుడు ఉన్నాడురా, సత్యం ఉందిరా పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. అప్పుడు పవన్ కళ్యాణ్ బీఎస్పీతో ఉన్నప్పుడే చెప్పాను, బీఎస్పీతో 2019లో సిపిఐ సిపిఎంలతో, ఈ సిపిఐ సిపిఎంల గురించి నాకేం అర్థం. వాళ్ళు డైరెక్ట్గా బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారా బాగుంటుంది. చంద్రబాబు నాయుడుతోని పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకుంటారు, వాళ్ళేమో బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తులు. కాంగ్రెస్ ఉందా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? విభజించింది ఎవరు? ఒక్కరైనా శర్మిలకు కానీ కాంగ్రెస్కి కానీ ఓటు వేయొచ్చా? 2014లో తలంతా తెలంగాణకి ఇచ్చి తోకంతా మనకి ఇచ్చి లేదా? సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుంది, అటు మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని రాహుల్ గాంధీకే ఎంపీగా తీసేస్తే నేను వెళ్ళి, నేను రాసి, నేను కోర్టులో ఫైట్ చేసి 9 పేజీలు రుజువులు పెట్టి మరలా ఆయన్ని ఎంపీగా చేయండి అని చీఫ్ జస్టిస్ గారికి చదవండి, ఆ లెటరు, ఆ కొటేషన్స్ చదవండి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా నిర్వహించిన తొలి ఎన్డీఏ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన ఈ సభలో భద్రతా వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించాయని ఆయన అన్నారు. చెరుకులూరుపేట సభ భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ, టీడీపీ, జనసేన తొలి ఎన్డీఏ సభ నా భూతో నా భవిష్యత్ అన్నట్టు జరిగిందన్నారు. 3 పార్టీల కార్యకర్తలు, అభిమానులంతా పాల్గొని సభను విజయవంతం చేస్తారని చెప్పుకొచ్చారు. అయితే ట్రాఫిక్ జామ్ వల్ల వేలాది మంది సభకు రాలేకపోయారని తెలిపారు. ప్రధానమంత్రి ఈ సభ ద్వారా ఏపీ ప్రజల కష్టాలు తనకు తెలుసని, వచ్చే 5 ఏళ్లు ఎంతో కీలకమైనవి అని చెప్పారన్నారు. ఏపీ ప్రజలకు అండగా ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. 5 ఏళ్లు జగన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, అవినీతి దోపిడీలో అధికార వైసీపీ నేతలు పోటీ పడ్డారని ఈ సభ ద్వారా ప్రధాని స్పష్టం చేశారు. ప్రజాగ్రహం అనేది విస్పష్టంగా ఈ సభలో పాల్గొన్న ప్రజలను చూస్తేనే ఎంత ఆగ్రహంతో ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్నారో స్పష్టంగా కనపడతా ఉంది, కళ్ళకు కట్టినట్టు కూడా అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ అరాచక పాలనకి అంతం పలికేదానికి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాట వేయటానికి, ఈ అరాచక పాలనకి అంతం చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో నిధులు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇతర నిధులు కావచ్చు, వినియోగంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా వాటి మీద స్టిక్కర్లు వేసుకొని వాళ్ళ పథకాలంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారనేది స్పష్టం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంది ఒకటే, ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు సభలో ఇంకా మొదలవకముందే యువతల బ్లూ మీడియాలో మొదలవుద్ది, రకరకాల ప్రచారాలు, ఊహాగానాలు చేయడం జరిగింది. లక్షలాది పాల్గొన్న ప్రజలు కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉన్నారు. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంది ఒకటే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా, ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఆ సభలో పాల్గొన్నప్పుడు దాని రక్షణ బాధ్యత ఎవరిది? రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని కదా. మరి స్వయాన ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జనం వేదిక వైపు తోసుకొస్తా ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే పోలీస్ యంత్రాంగానికి ఉందా లేదా? 2, అలాగే ప్రధానమంత్రి పాల్గొన్న ఈ సభలో లోక్సభ ఎన్నికల బరిలో ఏపీ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నిలబడనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను ఇరకాటంలోకి నెట్టేందుకే కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఈ ఆలోచన చేసినట్లుగా సమాచారం. ఏఐసిసి వర్గాలు ఈ మేరకు షర్మిలపై ఒత్తిడి తెచ్చాయని తెలుస్తుంది. జగన్ ను ఆయన సొంత ఇలాకాలోనే దెబ్బ కొట్టాలని, అందుకు షర్మిలను పోటీలో నిలబెట్టడమే మార్గమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారట. ఏఐసిసి నేతల ఒత్తిడి నేపథ్యంలో కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు షర్మిల అంగీకరించినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై 1-2 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బెజవాడ బార్ అసోసియేషన్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.
కక్షిదారులకు వెంటనే న్యాయం అందజేయాలని వెల్లడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన విశాఖపట్నం టీడీపీ సీనియర్ నేత గప్పాల వెంకట రామచంద్రరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం. బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలని పిలుపు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.